హలో పిల్లలు, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు చెబ్బీ చిక్స్ తెలుగు. ఈరోజు మనం వినబోయే కథ పేరేంటో తెలుసా? లాలీపప్పుల వర్షం. అవును, మీకెంతో ఇష్టమైన లాలీపప్పుల గురించే. అనగనగా పోలేపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పిల్లలు చాలా హుషారుగా ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో టింకు, రింకు అని ఇద్దరు మిత్రులు ఉన్నారు. టింకు చాలా అల్లరి పిల్లవాడు. రింకు మాత్రం చాలా బుద్ధిమంతుడు. ఎవ్వరి మాటైనా ఇట్టే వినేవాడు. వీళ్ళిద్దరూ సాయంత్రం స్కూల్ అయిపోగానే ఊరి చివర ఉన్న కొండ దగ్గరకు ఆడుకోవటానికి వెళ్ళేవాళ్ళు. టింకుకి కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం. రింకు కూడా టింకుతో కలిసి చాలా సాహసాలు చేసేవాడు. ఒకనాడు ఆదివారం వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే టింకు మరియు రింకు ఇద్దరూ ఉదయాన్నే ఆడుకోవడం కోసం ఊరి బయటే ఉన్న కొండ దగ్గరికి వెళ్ళారు. టింకు కాళ్ళు ఒక దగ్గర కుదురుగా అస్సలు ఆగవు. కనుక పక్కనే ఉన్న కాలువలో చిన్న చేపల్ని పడదామని రింకుని తీసుకొని వెళ్ళాడు. టింకు మరియు రింకు ఇద్దరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న టవల్తో చిన్న చేపల్ని పట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా చేపలు పట్టే క్రమంలో టింకుకి బంగారు రంగులో ఉన్న ఒక రాయి కనిపించింది. వెంటనే ఆ మెరుస్తున్న ఆ రాయిని బయటికి తీసి అలానే చూస్తూ ఉండిపోయారు. అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. ఆ బంగారు రాయి లోపల నుంచి ఒక శబ్దం రావడం మొదలైంది. దయచేసి నన్ను కాపాడండి, నేను ఈ రాయి లోపల ఇరుక్కుపోయాను అని అంటూ ఎవరో పిలుపులు వాళ్ళిద్దరికీ వినిపించాయి. అప్పుడు ఇదేంటి, ఇంత చిన్న రాయి లోపల మనిషి ఉండే ఛాన్సే లేదు అని రింకు టింకుతో అన్నాడు. అదేదో భూతమై ఉంటుందని ఇద్దరూ చాలా భయపడిపోయారు. అప్పుడే ఆ రాయి ఇలా మాట్లాడింది. భయపడకండి మిత్రులారా, నేను ఒక జీనీని. ఒక శాపం వల్ల ఇలా ఈ రాయి లోపల బందీలా ఉండిపోయాను అంటూ ఆ రాయి లోపల నుంచి మళ్ళీ ఒక గొంతు వినపడింది. ఇది విన్న టింకు రింకు జీనీని ఎలాగైనా కాపాడదామని అనుకున్నారు. వెంటనే పక్కనున్న ఒక పదునైన రాయితో ఆ బంగారు రాయిని 2 ముక్కలుగా పగలగొట్టారు. అలా పగలగొట్టిన వెంటనే ఒక పెద్ద మేఘం ఏర్పడింది. ఆ మేఘం చాటు నుంచి ఒక అందమైన జీనీ బయటకు వచ్చాడు. వెంటనే జీనీని చూసి టింకు రింకు చాలా ఆనందపడ్డారు. బయటకు వచ్చిన జీనీ టింకు రింకులతో ఇలా అన్నది. మిత్రులారా, నన్ను కాపాడినందుకు మీ ఇద్దరికీ నా మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీకేమైనా కోరికలుంటే అడగండి, అవి నేను తప్పక నెరవేరుస్తాను అని టింకు రింకులతో జీనీ అన్నది. అప్పుడు టింకు రింకులకి ఊళ్ళో ప్రజలు ఆకలి బాధలతో బాధపడటం గమనించి జీనీతో ఇలా అన్నారు. మా ఊర్లో కరువు వల్ల పంటలు సరిగ్గా పండడం లేదు. మా ఊరి ప్రజలకు ఒక సంవత్సరంకి సరిపోయే బియ్యం మరియు తిండి పదార్థాలను ఇవ్వమని కోరారు. వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ గ్రామ ప్రజల కోసం సహాయం అడగటం చూసి జీనీకి చాలా ఆనందం వేసింది. వెంటనే ఆ వరాన్ని ఇచ్చేశాడు. ఆ వరాన్ని ప్రసాదించిన వెంటనే జీనీ ఇద్దరు పిల్లల్ని చూసి వీళ్ళిద్దరికే కాకుండా ఊళ్ళో ఉన్న పిల్లల కోసం కూడా రంగురంగుల లాలిపప్పుల వర్షాన్ని కురిపించాడు. అలా ఆకాశం నుంచి కుప్పలు కుప్పలుగా రంగురంగుల లాలీపప్పులు పడటం మొదలయ్యాయి. పిల్లలందరూ ఎంతో చలాకీగా సంతోషంగా ఆ లాలీపప్పులు తీసుకొని తింటూ ఉన్నారు. రింకు మరియు టింకులకు ధన్యవాదాలు కూడా చెప్పారు. జీనీ అక్కడి నుంచి మాయమైపోయాడు. మరి ఈ కథలో నీతేంటో తెలుసా? ఒకటి మంచి కోరుకుంటే ఎప్పటికైనా మనకి మంచే జరుగుతుంది. కథ ఎలా ఉంది? మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా పిల్లలు.